ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు మంత్రి నారాయణ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్లలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటి కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. పడకండ్ల ఎస్సీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు డ్రైనేజ్ సమస్య ఉందని తెలియజేయగా 25 లక్షల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇలా స్వయంగా మంత్రులే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం చేయలేదని, కూటమి ప్రభుత్వం ప్రజలందరి మంచి కోరే ప్రభుత్వమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. అడిగిన వెంటనే ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పను, ఆయన నోట్తోనే చెప్తే బాగుంటుంది. తప్పకుండా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో మనం పడే ఇబ్బందులన్నీ కూడా తొందరలోనే సార్ట్ అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అతి ముఖ్యంగా ఆళ్లగడ్డ పట్టణంలో ప్రజలందరూ ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. మొన్న నేను వెళ్ళి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి రాకముందే 3 కోట్ల రూపాయలు ఆళ్లగడ్డకి డెవలప్మెంట్ కి ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరపు నుంచి కూడా తెలియజేసుకుంటూ మరి ఆళ్లగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో మాకు ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆళ్లగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము. కార్యక్రమంలో ఈరోజు ఆళ్లగడ్డకు రావడం జరిగింది. ఆళ్లగడ్డలో కూడా ఎస్సీ కాలనీకి ఈరోజు శాసనసభ్యులు అఖిలప్రియ గారితో ఇక్కడ రావటం, ఈ కాలనీలో తిరగడం జరిగింది. ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఫస్ట్ అడిగింది ఒకటే, సార్ మాకు డ్రైన్స్ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం, చూడండి రోడ్డు మీదే నీళ్లు పారుతున్నాయి, ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతుంది, అది వాస్తవం. ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతున్నాయి, అది వాస్తవం. డ్రైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడే శాసనసభ్యులకు కూడా చెప్పాను, ఈ కాలనీ వరకు డ్రైన్స్ కట్టేదానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తాం, ఇమీడియట్గా స్టార్ట్ చేసుకునే యాక్షన్ చెప్పడం జరిగింది. ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసేసింది. అంటే పరిపాలన ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఫస్ట్ గత ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలని తెలియదు. ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళకి నెలకు ఒక 20,000 జీతం వస్తుంటే ఆ 20,000 జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని పాలవాడికి ఎంత ఇవ్వాలా, ప్రొవిజన్స్ ఎంత ఖర్చు పెట్టాలా, కరెంటు బిల్లు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఈఎంఐలు ఏదైనా బ్యాంకులు కట్టాల్సి, ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు. వచ్చే డబ్బులతో చక్కగా ప్లాన్ చేస్తారు. కానీ గత ప్రభుత్వం అటువంటి ఏమీ ప్లాన్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఈ 10 లక్షల కోట్లు ఎవరు కడుతున్నామంటే మనందరం కడుతున్నాం. మనం అందరం కట్టే ట్యాక్సుల్లో ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డిడక్ట్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటు